శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ నిర్వహించారు. పట్టణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఉదయం పలు వార్డులను సందర్శించారు. వార్డుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోడ పక్కలేదు అలాగే ఉంది. మరి వాళ్ళు వచ్చి వాళ్ళు బాగు చేసుకుని ఎంత బాగోలేదు మొన్న. ఎవరు పెడతారు? నువ్వు పెట్టకపోతే వాళ్ళు పెడతారు. ఏంటి బాగాలేదు నీకు? డాక్టర్ చెప్తాడు. అతనే డాక్టర్. మా డాక్టర్ మా రామలక్ష్మి అమ్మ కొడుకు. అయిపోదాం మళ్ళీ 7 నెలలు 10 ఉంటుంది. మళ్ళీ 29లో నోటు వేద్దు కదా, ఓటు పోద్ది. అలాగే నీరు నీ ఎక్కువకి వెళ్ళిపోదు కదా. నీరు ఎప్పుడు కూడా పల్లానికి వెళ్తుంది, అంతేగాని ఇలాగ తిప్పేయండి ఇలాగ ఇచ్చేది మీరు దీని మీద కేవలం ఒక పలక ఇంటికేసి ఎక్కడానికి మాత్రమే పలకేసుకోవాలి. అందుకని మీరు దెమ్మలు కట్టేసి దాన్ని ఎలా చూపిస్తాం చెప్పండి. మనమే కాదు, మేము కట్టక ముందు మాట నేను చేసేయండి. మరి అది 12 మీటర్లు ఉండిపోయింది. ఆ మూల మనకి కూడా ఉంటాయి ఇక్కడ వరకేనా అంటే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఎటువంటి డైరెక్షన్ ఈ రోడ్డు అందరికి నోటీస్ ఇచ్చి రేపు ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు నీ ఉద్యోగం పోతుంది. నేను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి గవర్నమెంట్ చేసింది కదా. రేపు ఏదైనా జరిగితే ఎవరి ఉద్యోగం పోతుంది? నీ ఉద్యోగం పోతుంది. వీళ్ళు వ్యాపారం బాగానే చేసుకుంటారు. నీకు అందరూ అడుగుతున్నది ఏంటమ్మా? నీ ఇంట్లో చెత్త తీసుకొస్తావు, కూడుస్తావు, ఎక్కడ వేస్తావు? మరి నీ ఇల్లు మాత్రం ఎందుకు కొడాలి? రోడ్డు మంది కాదు కదా, తీసుకుంటావా? చెప్పండి. పబ్లిక్ ఉంటారు ఇక్కడ, అందరూ ప్రజలందరూ ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నడిచిపోతున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? నువ్వు వ్యాపారం చేసుకోవడానికి మున్సిపాలిటీ సహకరిస్తారు. మీరేం చేయాలి? మున్సిపాలిటీ రూపాయలు ఇది పెట్టి నువ్వు ఎలాగ కేజీ 500 అమ్ముతున్నావు కదండి. నా చేపలు ఏమో నేను అమ్ముతానంటే మీరు ఎవరు కొనలేదు, వీడు కొనలేదు. ఏరా నాకు ఎవరమ్మా ఇలారా, ఇలా రండి మీరు. నేను కూడా కొర మీద చేప పెంచుకుంటున్నాను. ఇలారా, ఎందుకు పెంచుకుంటున్నాను తెలిసిన? నేను గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఊరు మీది? మీ భాష మన శ్రీకాకుళం అలా లేదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. అది కరెక్టే. మరి ఆవిడ ఇల్లు ఇచ్చారు, నువ్వు రోడ్డు మీద పెట్టేసి ఎట్లాగా? తర్వాత రేపు పూర్వం అదేం పనికిరాదమ్మా. రే బాబు, మున్సిపాలిటీ నాయన ఆ రోడ్డు వేసినప్పుడు ఈ బిట్టు రేపు అక్కడ బిట్టు కట్ చేసి పల్లెం కట్ చేసి నూతన వాటర్ లేదా కట్ చేసి స్ప్రేట్ రోడ్డు చేసి అసలు రోడ్డు వేయించింది. షిఫ్టింగ్ పెట్టాలి. ఇక్కడేవో 2-3 పెట్టావు, చేయిద్దాము. ఈ కట్ చేసి